అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సర్పంచ్ ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి కాటిపాగ రేవతి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిపై రేవతి ఆనంద్ కు 31 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఇక 3 రోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని గూండా అని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామానికి నిధులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి కాటిపాగ రేవతి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిపై రేవతి ఆనంద్ కు 31 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఇక 3 రోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని గూండా అని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామానికి నిధులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. సోమ్లా తాండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బాలాజీ నాయక్ 27 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనీషా. తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఇప్పటికే వస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సో ఈ ఫలితాల్లో కొన్ని ఆసక్తికర ఘటనలు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారిక పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైందిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో తాము పెట్టిన అభ్యర్థి కాకుండా ఇతర అభ్యర్థులు, ఒక అభ్యర్థి ఏమో రెబల్ క్యాండిడేట్ కాక మరొకరు ఆ బీజేపీ అభ్యర్థి గెలుపొందడం పైన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో ఆ 2 ఎమ్మెల్యేలు, సో ఒకరు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ కాగా మరొకరు ఎప్పుడు సంచలనంగా ఉండేటువంటి యువ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు, సంచలన విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండేటువంటి ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ద హార్ట్ గా మారారు. ఎందుకంటే మొత్తంగా కూడా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి సొంత గ్రామంలో వాళ్ళు పెట్టిన అభ్యర్థులు ఇతరులు విజయం సాధించడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థి అక్కడ ఓటమి పాలు చెందాడు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో అక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి మహిళా అభ్యర్థి రేవతి ఆనంద్ 31 ఓట్లతో విజయం సాధించింది. సో దీంతో పలుమార్లు అభ్యర్థి విజయం సాధించడం పైన పలుసార్లు రీకౌంటింగ్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో రీకౌంటింగ్ లో కూడా అల్టిమేట్ గా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి రేవతి, బీజేపీ అభ్యర్థి రేవతి గెలుపొందినట్టుగా కూడా మరొకసారి రీకౌంటింగ్ లో కూడా తెలిపోయింది. సో దీంతో అనిరుద్ రెడ్డికి కాస్త ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. సో ఇటీవల కాలంలో నిత్యం అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉంటూ ఇటు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్టార్టింగ్ లో ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులపైనే విమర్శలు చేసిన పరిస్థితి, ఆరోపణలు చేసిన పరిస్థితి. అదే సందర్భంలో ఇటీవల ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు ఇతరత్ర కొన్ని అంశాల పట్ల, అభివృద్ధి ఇతర అన్ని సంబంధించిన అంశాల పట్ల తన వాయిస్ వినిపిస్తూ ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉండేటువంటి అనిరుద్ రెడ్డికి ఇప్పుడు తన సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో ఓటమి మాత్రం కొంత రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలినట్టే చెప్పవచ్చు. సో మరోవైపు ఇక మరొకరు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, సో ఆయన సొంత గ్రామం సోమ్లా తాండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ 27 ఓట్లతో గెలిచాడు. సో ఒక రకంగా ఇది మురళీనాయక్ ఎదురుదెబ్బ. తను అంటే ఇటీవల కాలంలో ఎన్నికలకు సంబంధించినప్పుడు ఆ గ్రామంలో
విషయంలో కొంత ప్రత్యేక దృష్టి పెట్టి తను అనుకున్న అభ్యర్థి గెలుపొందుతాడని చెప్పేసి భావించినప్పటికీ అనూహ్యంగా రెబల్ అభ్యర్థి బాలాజీ నాయక్ 27 ఓట్లతో గెలుపొందాడు. సో దీంతో కొంత డీలా పడ్డట్టుగా తెలుస్తోంది. తన సొంత గ్రామం సోమ్లా తాండాలోనే కాంగ్రెస్ అభ్యర్థి రెబల్ నాయకుడు గెలవడం, తను అనుకున్న అభ్యర్థి కాకుండా ఇతరు బాలాజీ నాయక్ గెలవడంతో అతను కొంత రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి అతను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యతిరేక వర్గులు కూడా దీన్ని ఆసరాగా చేసుకుని అతని పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ వార్డ్ సార్, అవతల సెకండ్ ఇచ్చాను. అంటే 2 doors ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఒక రూమ్ లో 2 వార్డ్ 8th వార్డ్ ఒకటి యునానిమస్ అయింది. ప్రతి దాంట్లో వార్డు నాకు తెలుసు. డోర్స్ ఇక్కడ ఇది ఫస్ట్ వార్డ్ సార్, అవతల సెకండ్ ఇచ్చినాం. అంటే 2 doors ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఒక రూమ్ లో 2 వార్డ్ 8th వార్డ్ ఒకటి యునానిమస్ అయింది. ప్రతి దాంట్లో గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.